ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఒక బాలుడు ఈ రోజు ఒక పెద్ద బిలియనర్ గా మారాడు. వాళ్ళ కంపెనీ 5,000 కోట్లకు పైగా దాటింది. అసలు ఆ బాలుడు బిలియనర్ ఎలా అయ్యాడు అనేది ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటది వీడియో. ఫుల్ వీడియో మొత్తం చూసేసేయండి గైస్. ఇది ఒక బాలాజీ వెఫేర్స్ నిజమైన కథ. రైతు కుటుంబంలో పుట్టిన ఒక చిన్న బాలుడు గుజరాత్ లో వర్షాలు లేక పొలాలు బీడు అవ్వడంతో ఇంటి పరిస్థితి దారుణంగా మారింది. తినడానికి కూడా డబ్బు లేక పని కోసం రాజ్కోట్ నగరానికి వలస వెళ్లాల్సి వచ్చింది. చందుబాయ్ వీరాని అనే ఆ చిన్నవాడు సోదరులతో కలిసి సినిమా థియేటర్లో చిన్న పనులు చేసేవాడు. పోస్టర్లు కట్టేవాడు, సీట్లు సెట్ చేసేవాడు, క్యాంటీన్లో సహాయం చేస్తాడు. కానీ అదే సమయంలో అతను ఒక ముఖ్యమైన విషయం గమనించాడు. క్యాంటీన్లో అమ్మే పొటాటో వ్యాపారులు చిప్స్ కోసం క్యూలు పడుతున్నారు. అప్పుడు అతనికి మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఇంతమంది ఇష్టపడుతున్నారంటే నేను ఎందుకు చేయకూడదనే ఒక ఆలోచన వస్తుంది. కేవలం 10,000 రూపాయలతో ఒక చిన్న షెడ్లో వ్యాపారులు తయారు చేయడం ప్రారంభించారు. మొదట్లో చేతి పనితీరులో తయారు చేసిన క్రమంగా మిషనరీ కొనుగోలు చేసి నాణ్యతను పెంచారు. 1982లో చిన్న స్థాయి ఉత్పత్తి మొదలైంది. 1989లో రాజ్కోట్ లో మొదటి సెమీ ఆటోమేటిక్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. చివరికి 1992లో బాలాజీ వెఫేర్స్ అనే పేరుతో కంపెనీని నమోదు చేసుకున్నారు. ప్రచారం చేయకుండానే నోటి మాట ద్వారా బాలాజీ వ్యాపారులు గుజరాత్ అంతా పాపులర్ అయ్యాయి. తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వరకు విస్తరించాయి. నాణ్యమైన రుచి, తక్కువ ధర, మంచి ప్యాకేజింగ్ ఇవన్నీ బాలాజీని సాధారణ ప్రజల ప్రియమైన బ్రాండ్ గా మార్చేశాయి. ఒకప్పుడు రోజువారీ కూలి పనులు చేసుకున్న చిన్న బాలుడు నేడు స్నాక్ ఫుడ్ రంగంలో పెప్సీ, హెల్దీరామ్ వంటి దిగ్గజాలకు పోటీగా నిలిచాడు. FY23లో వారి కంపెనీ ఆదాయం 5,000 కోట్లకు పైగా దాటింది. రోజు ఆ బాలుడు అంత కష్టపడ్డాడు కనుకనే ఈ రోజు ఒక పెద్ద బిలియనర్ గా మారాడు. ఇది గుర్తుపెట్టుకోమమ్మా, కష్టాలని అవకాశాలుగా మార్చుకోగలిగితే అసాధ్యం అనేది ఎప్పుడు ఉండదు. మీకు నా వీడియోలు రోజు కొట్టి రావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, బాయ్.